హలో బడీస్, వెల్కమ్ టు ట్వింక్లింగ్ టు లైట్. షార్ట్లో చెప్పింది ఈ టెంపుల్ గురించే. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది ఎవరైతే ఇట్ సైడ్ బీచ్ దగ్గరికి వస్తారో ఖచ్చితంగా విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. అండ్ ఓపెనింగ్ మధ్యలో లంచ్ టైంకి ఏదో క్లోజ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ 5 or 6 వరకు ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది చాలా దేవుళ్ళు కలిపి ఉండే టెంపుల్. ఇటు పక్కన శివాలయం ఉంటుంది, అటు పక్కన అమ్మవారిది ఉంటుంది, దాని తర్వాత రాధాకృష్ణులది ఉంటుంది, సాయిబాబాది కూడా ఉంటుంది. దాని లోపలికి వెళ్తే దీనికి ఫేమస్ అంటే ఈ టెంపుల్స్ ఈ దేవుళ్ళకి అంటాం కన్నా ఇది 12 బావుల టెంపుల్ అంటారు. ఎంట్రన్స్లో ఇందాక చూపించిన టెంపుల్స్ ఉంటే ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా 12 బావులు ఉంటాయి అనమాట. ఒక్కొక్క బావుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అండ్ ఆ 12 ప్లేసెస్ ఆ 12 బావులకి ఉన్న స్పెషాలిటీలో మనం స్నానం చేస్తే అది ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అనమాట. ఇక్కడ ఇలా రాసి ఉంటాయి ఆల్మోస్ట్ అన్నిటికీ. అండ్ దాని సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలంటే అక్కడ చూస్తే సరిపోతుంది. అండ్ ఈ బావులకి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా శివుడిది గణేశుడిది విగ్రహాలు, అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇలా హనుమాన్ విగ్రహం ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ కార్తీక మాసం టైమ్స్లో అయితే ఫుల్ ఆన్ రష్ ఉంటాయంట ఈ టెంపుల్స్. అండ్ ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, ఇలాగ ఒక్కొక్క ప్రత్యేకత. అండ్ లాస్ట్లో ఆ 12 బావుల్లో చేసేసిన తర్వాత మనం ఇక్కడ శివయ్యకి ఇలా వాటర్ పోసి అభిషేకం చేయాలన్నట్టు లాస్ట్ బకెట్ అయితే. అండ్ ఇలా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల, ఇది పక్కన గోశాల అండ్ కృష్ణుడి విగ్రహం అలా పెట్టుంటుంది. అప్పటికి క్లోజింగ్ టైం అవుతుందని చెప్పి పెద్దగా ఓపెన్ చేయలేదు. ఇటు సైడ్ వచ్చేసి చెప్పాను కదా సాయిబాబా టెంపుల్. అండ్ అలా కాకుండా ఎంట్రన్స్కి అవతల సైడ్ ఇలా పార్కు కూడా ఉంటుంది. ఇది సాయిబాబా టెంపుల్ లోపల. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు తెలిసినవి ఏమన్నా ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్ ఉంటే కామెంట్ చేసేయండి.